రాజధాని నగర ప్రాంతంలో మరి ముఖ్యంగా రవాణా పరంగా అంటే అమరావతి రాజధాని నుంచి అటు గుంటూరు, విజయవాడ ఎళ్ళాలన్నా లేదంటే అటు గుంటూరు, విజయవాడ నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి ఎంతో కీలకమైనటువంటి రహదారుల నిర్మాణం విషయంలో మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక వాటిలో ఎంతో కీలకమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు, అదేవిధంగా మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఈ13, ఈ15 ఈ 3 రోడ్లు మాత్రం ఎంతో కీలకమైనటువంటిగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏడీసీ అంటే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ప్రత్యేక దృష్టి సారించారు. ఇక అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి రోజు రోజుకు పెరుగుతున్నట్టు మరి ముఖ్యంగా కరకట్ట మీద పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే సీతానగరం, కృష్ణా నది వెస్టర్న్ కెనాల్ మీద దాదాపు 70,00,00,000 రూపాయలతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న విషయం మనకు తెలుసు. ఆ నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. 128 మీటర్ల పొడవుతో 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు గనక పూర్తయినట్టయితే ఇక భవిష్యత్తులో అటు అమరావతి వైపు నుంచి వచ్చేటి వాహనాలు కరకట్ట మీదకి వెళ్లకుండా డైరెక్ట్‌గా ఈ బ్రిడ్జి మీదుగానే అటు గుంటూరు, విజయవాడ వెళ్ళటానికి వెసులుబాటు కల్పించారు. మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళేటువంటి పాత రోడ్డును మాత్రం విస్తరించడానికి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక కొలుకొచ్చిన తర్వాత ఇక వాహనదారులు అటు ఉండవల్లి సెంటర్ నుంచి చెన్నై, కలకత్తా జాతీయ రహదారి వైపు చేరటానికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అదేవిధంగా పాత కాలువ మీదుగా మరో బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళగిరి, విజయవాడ మధ్య మార్గంలో మరి ముఖ్యంగా ఉండవల్లి సెంటర్, ప్రకాశం బ్యారేజీ మధ్యలో సాయంత్రం అయిందంటే చాలు అటు రాజధాని ప్రాంతం వైపు నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు, విద్యార్థులు, సాధారణ ప్రజానీకంతో మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుంది. దీంతోనే తక్షణమే కొంత ఉపశమనం కలిగించడానికి ఉండవల్లి సెంటర్ దగ్గర ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే మాత్రం కొంతమేర ఈ ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.